హలో గాయ్స్, నేను ఆల్రెడీ చాలామందికి చెప్పానండి. నవంబర్‌లోనే ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. తర్వాత కోర్ట్ కేసులని చెప్పి, ఆ కేసులని చెప్పి యూట్యూబ్‌లో వచ్చే స్క్రాప్ వీడియోలన్నీ చూసుకొని ఉండి టైం వేస్ట్ చేసుకున్నారు. నేను ఎన్నో సార్లు చెప్పాను, ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దని. ఇప్పుడు ఫైనల్‌గా మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో, ఈరోజు మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు గ్రూప్ డి బిగినర్స్ లెవెల్ నుంచి అసలు ఇక్కడ క్రాక్ చేయగలమా? సో, క్రాక్ చేయగలమా అంటే అది మీ చేతుల్లోనే ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు క్రాక్ చేయగలవు అని చెప్పాడంటే అది వాడికి తగ్గట్టు. బట్ నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి ఒక్కసారి ఆలోచించు. గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఒక సింగిల్ ఎగ్జామ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాలిటీలోకి వద్దాం. సో, గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఒక సింగిల్ ఎగ్జామ్. ఇది మనం మైండ్‌లో ఉంచుకోండి. ఎప్పుడు కూడా మైండ్‌లో ఉంచుకోండి. ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎగ్జామ్. సో, కొడితే ఒకటే దెబ్బ. సో, మనకి స్కోర్ రావాలి అని నువ్వు ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఒకటే గుర్తెట్టేసుకో, సింగిల్ ఎగ్జామ్ అని గుర్తుపెట్టుకో. ఓకేనా? ఈ సింగిల్ ఎగ్జామ్ తర్వాత నాకు పీఈటీ ఉంటుంది. అంటే మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కదా! ఈ పీఈటీ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్. ఇదంతా పక్కన పెడదాం. ఎగ్జామ్ క్లియర్ అయితే ఆటోమేటిక్‌గా నువ్వు పీఈటీ క్లియర్ చేసేస్తావు. ఓకేనా? సో, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ కూడా అయిపోతుంది. పెద్ద గ్రూప్ డికి అంత ఇదిగా ఉండదు. ఓకేనా? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో, పోనీ ఎన్ని మార్కులకి అవుతుంది? మనకి యాక్చువల్‌గాన 100 మార్క్స్‌కి అవుతుంది. ఈ 100 మార్క్స్‌కి ఎన్ని మినిట్సు? 90. అంతేనా? 90 మినిట్స్. అంటే 100 క్వెషన్లు 90 నిమిషాలు. అంటే గంటన్నర సుమారుగాన. కాకపోతే ఈ సింగిల్ ఎగ్జామ్ అన్నప్పుడు చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే కట్ ఆఫ్ కోసం ఆలోచిస్తారు. సింగిల్ ఎగ్జామ్ కదా, కట్ ఆఫ్ ఎలా ఉంటుందని. బ్రదర్, మనం ఒక మాట మాట్లాడుకుందాం. కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటే ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మార్కులకి ఇచ్చాడంటే నీ టార్గెట్ 80+ ఉండాలి. అంతే కదా? సో, 80+ ఉండాలి. సో, నువ్వు అన్నీ టచ్ చేస్తావు కదా! సో, దేన్ని వదిలేవు కదా! సో, దేన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా! సో, నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువే పట్టుకో. అంటే 80+ అన్నానంటే సుమారుగా 75-80 ఈ మధ్యలో ఉండేలా చూసుకో స్కోరు. ఓకే. సో, ఏసుకో. ఇప్పుడు కట్ ఆఫ్ సరే ఎస్సీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి, ఓబీసీ వాళ్ళకి ఎంత ఉండాలి, యూఆర్ వాళ్ళకి ఎంత ఉండాలి, ఇవన్నీ వద్దండి. ప్రతి ఒక్కరు కూడా కట్ ఆఫ్‌ని ఎక్కువగా ఏసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కట్ ఆఫ్‌ని ఎక్కువ పెట్టుకుంటామో మన బ్రెయిన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే, సో, నీవు ఇంత టార్గెట్ పెట్టుకున్నావు కాబట్టి అమ్మో! నేను టైం వేస్ట్ చేయకూడదు. ఇంకా నేను చాలా సిలబస్‌ని కవర్ చేయాలి. సో, మోడల్స్‌ని కవర్ చేయాలి. సో, ఇలాంటివన్నీ మన మైండ్ అనేది మనకి ముందుగా అలర్ట్ చేస్తదన్నమాట. సో, ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఆ భయం నుంచే మనకి ఫోకస్ అనేది పెరుగుతుంది. సో, సింగిల్ ఎగ్జామ్ ఒక్కటే అది రన్ అవుతూ ఉండాలి మన మైండ్‌లో. అండ్ ఈ సింగిల్ ఎగ్జామ్‌లో మనకేముంటాయి? యాక్చువల్‌గా చెప్పాలంటే మ్యాథ్స్ ఉంటుంది. సో, మ్యాథ్స్‌లో నేను యాక్చువల్‌గా చాలామంది మ్యాథ్ అంటారు కానీ మ్యాథ్‌లో మనకి అర్థమెటిక్ ఉంటుంది. అలాగే ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. సో, చాలామంది ఏమనుకున్నారంటే అర్థమెటిక్ చాలా వీడియోస్ ఉంటాయి. మీకు చాలా అవైలబిలిటీ ఉంటుంది. బట్ ప్యూర్ మ్యాథ్స్ మీకు అవైలబిలిటీ ఉండదు. అందుకే నేను ఏం చేశానంటే ప్యూర్ మ్యాథ్స్ మీద నేను క్లాసెస్ తీసుకున్నాను. కావాలనే తీసుకున్నాను ప్యూర్ మ్యాథ్ మీద. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. మినిమమ్ కాన్సెప్ట్ తెలియాలి. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్‌లో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసనుకోండి, బేసిక్ ప్లస్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్‌తో కలిపి పీవైక్యూ కొడితే ఇంకా దెబ్బకి మీరు ఎగ్జామ్‌లో పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తది. తర్వాత అర్థమెటిక్ అంటారా? అర్థమెటిక్‌లో కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి. అవి మనం కవర్ చేసేద్దాం. ఓకేనా? సో, తర్వాత ఇక్కడొచ్చినట్లయితే రీజనింగ్. సో, రీజనింగ్‌లోని మనకి నేను ఆల్రెడీ చెప్పాను. సో, రీజనింగ్‌కి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మరి ఈసారి అయితే ఎన్‌టీపీసీలో ఒక్క క్యాలెండర్ క్వెషన్ రాలేదు. ఒక క్లాక్ క్వెషన్ కూడా రాలేదు. యాక్చువల్‌గా గ్రూప్ డికి ఎక్కువగా అడిగే క్వెషన్స్ ఏంటంటే క్యాలెండర్ ఒకటి, క్లాక్ ఒకటి. కావాలంటే మీరు చూసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. క్లాక్ ఒకటి, క్యాలెండర్ ఒకటి, తర్వాత మనకేంటంటే సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ ఒకటి. సో, ఇవి అడుగుతూ ఉంటాడనమాట. క్యాలెండరు, క్లాకు, సిట్టింగ్ అరేంజ్‌మెంట్సు, ఎనాలజీ, మనకేంటంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్, అది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డికి. సో, తర్వాత ఇంకా నెక్స్ట్ మనకేమైనా ఉన్నాయంటే ఇంకొక 2 అదర్ టాపిక్స్ ఉంటాయి. లైక్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్ అండి. సో, ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఈ 2 కలిపి మనకి 25 మార్కులు ఉంటుంది. ఒక్క రీజనింగ్ మనకి కలిపి 30 మార్కులు ఉంటుంది. ఒక్క జీఎస్ కలిపి మనకి ఎన్ని మార్కులు? 25 మార్కులు ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 25, 25, 50, 30 మొత్తం 80 మార్క్స్ జస్ట్ 3 సబ్జెక్టుల్లో ఉంది. ఇప్పుడు ఎవడైనా సరే ఏం చేస్తాడు? 80 మార్క్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి దీని మీద టార్గెట్ చేస్తారు. ఓకేనా? సో, టార్గెట్ ఆన్ జనరల్ సైన్స్. అయితే ఈ జనరల్ సైన్స్‌లో నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే ఎక్కువగా బయాలజీ అనేది సముద్రం అండి. నేను చూసాను. బయాలజీలో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ వాడు అడిగే క్వెషన్స్ కూడా
డెప్త్లో ఉంటున్నాయి. అదే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూసినట్లయితే ఫిజిక్స్ సమ్ ఫార్ములాటిక్ యూనిట్స్ అండ్ ప్రాబ్లమ్స్ టైపు, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ టైపు. సో ఇలాంటివి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేస్తే తర్వాత బయాలజీ మీద చేయండి ఫోకస్. ఓకేనా, ముందు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. నేను ఆల్రెడీ జనరల్ సైన్స్ వీడియోస్ నేను స్టార్ట్ చేశాను. సో 30+ వీడియోస్ ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్రెజెంట్ యాసిడ్స్ అండ్ బేసెస్ అవుతుంది. సో మ్యాక్సిమం ఈ రోజు రేపు లోపు అయిపోతుంది. అలాగే ప్యూర్ మ్యాథ్స్లో నేను ఏం చెప్తున్నానంటే నెంబర్ సిస్టమ్ చెప్తున్నాను. సో అది కూడా అయిపోతుంది అన్నమాట. ఈ నెంబర్ సిస్టమ్ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో ప్లానింగ్ వేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ప్లానింగ్ వేసుకోవాలి. ఎందుకంటే 1/3 నెగిటివ్ ఉంది, మనకి 1/3 నెగిటివ్ ఉంది. సో మనం క్వశ్చన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఓకేనా. సో ఇక్కడ మనం ఫేస్ వైజ్ స్ట్రాటజీ చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫౌండేషన్ ఇంపార్టెంట్ కదా, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో November 17 అంటే ఇప్పుడు సుమారుగా ఈరోజు డేట్ ఎంత, 10వ తారీఖు. ఎస్ 10 అంటే నాకు తెలిసినంత వరకు 68 డేస్ ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని డేస్ ఉంది, 68 డేస్ ఉంది. సో 68 డేస్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ కదా అందరికీ ఉండే భయం నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే మ్యాథ్స్ ఎక్కువగా భయం ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ మనం వీక్స్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు వీక్ 1 నుంచి 2 వరకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మ్యాథ్స్ బేసిక్స్, ఫౌండేషన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. అలాగే రీజనింగ్ని నెగ్లెక్ట్ చేయకండి. నేను రీజనింగ్కి ఇచ్చే ఐడియా ఏంటంటే డైలీ కూడా రీసెంట్గా అయిన ఆర్ఆర్బీ ఎడ్యుకేషన్స్, ఇప్పుడు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్లో అడిగిన పీవైక్యూస్ సాల్వ్ చేయండి. అలాగే మనకి పాత గ్రూప్ డీలో అడిగిన పీవైక్యూస్. నిజంగా చెప్తున్నాను, రీజనింగ్కి పీవైక్యూస్ సరిపోతాయి. కాకపోతే రీజనింగ్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి ఏంటంటే లైక్ క్యాలెండర్, క్లాక్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఎనాలజీ, తర్వాత ఇంకా చెప్పాలి అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో వాటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే తర్వాత ఏం చేస్తారు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద మనం ఫోకస్ చేయాలి. తర్వాత బయాలజీ మీద ఫోకస్ చేయాలి. బయాలజీ తర్వాత స్టాటిక్ జీకే నన్ను అడిగితే, తర్వాత కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి జీకే నుంచి 20 మార్క్స్ వస్తున్నాయి కదా. ఈ 20 మార్క్స్ మనకి ఏంటి, స్టాటిక్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ అన్నాడు. అంటే ఈ కరెంట్ అఫైర్స్ మనం ఆల్రెడీ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వాళ్ళు చూసుకుని ఉంటారు కదా. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇప్పుడు మనకి నవంబర్లో అవుతుంది కాబట్టి ఈ 7, 8, 9 ఈ 3 months కలిపి చూసుకుంటారు. అంటే నన్ను అడిగితే కరెంట్ అఫైర్స్ 9 months చూసుకుంటే అది కరెక్ట్గా సరిపోతుంది. అంటే 9 months చూసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది అన్నమాట, ఈజీగా. నాకు కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎన్టీపీసీ యూజీకి చాలామంది చెప్పాను లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చూడండి అని చెప్పాను. అందరూ అదే చేశారు. చాలామంది కావాలంటే నా ఛానల్ టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ మీకు లింక్ ఇస్తాను. అక్కడ నేను చాలామంది అక్కడ పీడిఎఫ్లు కానీ అన్ని ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇలాగ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయిపోండి. అయితే 6 months కరెంట్ అఫైర్స్ కన్నా ఇక్కడ 9 month కరెంట్ అఫైర్ అనేది మంచిది. సో లాస్ట్ 6 months యాక్చువల్గా 9 months కూడా అవసరం లేదు, లాస్ట్ 6 months నుంచి వెళ్ళండి. అంటే ఇప్పుడు నవంబర్ అన్నాడు కాబట్టి మనకి సెప్టెంబర్, అక్టోబర్, ఓకేనా, అక్టోబర్, సెప్టెంబర్, అలాగా ఆగస్టు, జూలై, జూను, మే, ఓకేనా, ఏప్రిల్. సో ఇలా ఏప్రిల్ నుంచి ముందు కంప్లీట్ చేసండి. అంటే మీరు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్కి ముందు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయండి. పోనీ అక్టోబర్ వద్దు, ఓ పని చేయండి, మార్చ్ ఉంది కదా, మార్చ్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ కదా అవుతుంది, ఈ సెప్టెంబర్ వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయండి. సో ఇవి మీకు జనరల్గా మీకు 20 marksలో మినిమం ఒక 4 to 5 marks ఈజీగా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, రికార్డ్ కూడా చేసుకోండి. 4 to 5 marks కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు, బట్ 4 to 5 అనేది ఒక స్టాండర్డ్ యావరేజ్ వాల్యూ. సో కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అలాగే వీటిని మనం రివిజన్ చేయాలి. ఈ కరెంట్ అఫైర్స్ మనం అనుకుంటాం వచ్చేస్తాయని, బట్ రివిజన్ లేకపోతే ఇచ్చిన ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అయిపోతాము, ఓకేనా. సో నిజాలు మాట్లాడుకుందాం, కన్ఫ్యూజన్ అయిపోతాం. మనకి ఏముంటుందంటే ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత అరే ఇది చదివినట్లుగా ఉందిరా, కానీ అందులో ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకరైతే మన CGA 51st CGA అని చెప్పేసి అడిగాడు, 52nd వచ్చిన 51st 50th CGA అని అడిగారు. ఆ అబ్బాయి ఏంటన్నాడంటే సార్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్, అది ముగ్గురువి చదివాను, ఆ ముగ్గురు తెలుసు నాకు, కానీ అక్కడ పేర్లు కన్ఫ్యూజ్ అయిపోయానని. సో మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివిజన్ ఖచ్చితంగా ఉండాలండి. రివిజన్ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే రివిజన్ ఈజ్ ద మెయిన్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. సో అది
ఇప్పుడు మ్యాథ్స్ విషయానికి వస్తే సో నేనేం అడుగుతానంటే మ్యాథ్స్ విషయంలోని కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే కొంచెం అది కూడా మనకి 80 మార్క్స్‌లోనే అది ఒక 25 మార్క్స్ కదా! అలాగే రీజనింగ్ 30 మార్క్స్. సో మ్యాథ్స్‌లో వచ్చేసరికి ముఖ్యంగా మీరు స్పీడ్ క్యాలిక్యులేషన్ అండి. సో గ్రూప్ డి అనేది 10th బేస్ మీద అడుగుతాడు. బట్ సింగిల్ ఎగ్జామ్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్‌ని మోడరేట్ లెవెల్‌లోనే ఊహించుకోండి. ఈజీగా ఉంటది. యూజీ లాగా సింపుల్ క్వెషన్స్ అడుగుతాడు. ఇలాంటివి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఈజీ క్వెషన్స్ అడిగితే మన దరిద్రం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఈజీ పేపర్స్‌కి ఎప్పుడు కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఇస్తాడు. సో మొన్న మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏమైంది 91 కట్ ఆఫ్ ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏది సికింద్రాబాద్ 91, 92 ఇచ్చాడు కట్ ఆఫ్. మీరే చూసుకోండి కావాలంటే. సో ఈ మోడరేట్ లెవెల్ కాబట్టి మ్యాథ్స్లో మనం ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ నేర్చుకోండి. నేను ఆల్రెడీ వీటి మీద చేశాను. ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ తర్వాత ప్రెజెంట్ నేను ఆల్రెడీ పర్సంటేజెస్ మొదలుపెట్టాను. సో పర్సంటేజెస్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి. తర్వాత పర్సంటేజెస్తో ఎందుకు మొదలు పెట్టమన్నాను అంటే పర్సంటేజెస్ కరెక్ట్గా వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేస్తుంది. అది హైలైట్ అన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేస్తుంది. దీని తర్వాత దీంతో పాటు డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది మనకి. అలాగే పర్సంటేజెస్ బాగా వచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా టచ్ అయిపోద్ది అన్నమాట. అంటే ఈ యొక్క కాన్సెప్ట్ వస్తే మనకి కరెక్ట్గా మనకి ట్యాకిల్ అయిపోద్ది. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఉందనుకోండి, టైమ్ అండ్ వర్క్తో పాటు మనం ఏంటి పైప్స్ అండ్ సిస్టమ్ చూసుకుంటారు. ఓకేనా? సో అది మాట. ఇప్పుడు టైము, స్పీడు, డిస్టెన్స్ ఉంది. దీంట్లో నుంచి మనకి ఏంటి ట్రైన్స్ వస్తుంది, అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా? తర్వాత చూడండి ఒక్కొక్క దానికి కనెక్షన్ ఉంటుంది. అలాగే యావరేజ్ అనేది ఒక డిఫరెంట్ టాపిక్. సో ఇలా మనం టాపిక్ వైజ్ మాట్లాడుకుంటే సో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మ్యాథ్స్లో. అండ్ ప్యూర్ మ్యాథ్స్లో ఖచ్చితంగా మనకు వచ్చేది నెంబర్ సిస్టమ్. తిరుగులేదు, ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్ అనేది. అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ విత్ నెంబర్ సిస్టమ్ అని చెప్పాను. తర్వాత నెంబర్ సిస్టంలో మనకి ఇంపార్టెంట్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత సింప్లిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ముందు రాసేసుకోండి. ఇవి కంప్లీట్ అయిపోవాలన్నమాట మనకి. సింప్లిఫికేషన్స్ అంటే బాడ్ మాస్, సట్స్, ఇండిజెస్ ఉంటాయి కదా, సో అవి మాట. ఓకేనా? సో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. బుక్స్ కూడా మీరు ఏం చేస్తారంటే ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవ్వచ్చు, కిరణ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి. నేను కింద మీకు డిస్క్రిప్షన్లోని నేను బుక్స్ యొక్క లింక్స్ ఇస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్లో బుక్స్ యొక్క లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎటువంటి కోర్సులు కొనొద్దు. ఆదికి ముందు కంగారు పడకండి. ఇప్పుడు ఇదే అడ్వాంటేజ్గా తీసుకుంటారు వాళ్ళందరూ కూడా. సో నేను ఒకప్పుడు యాస్పిరెంట్నే కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం ఏంటంటే గుడ్డిగా ఫీల్ అయిపోయి మోటివేట్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన మోటివేషన్కి ఏదో ఫీల్ అయిపోయి చేస్తాం. అవన్నీ కాదు, మోటివేషన్ తొక్కి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి రిలాక్స్ అవ్వు. ఊపిరి గట్టిగా పీల్చుకొని వదిలి ఒక్కసారి ఆలోచించు, నీకేమొచ్చు ఏం రాదు. ఒక బ్రదర్గా నన్ను అనుకొని నేను అడుగుతున్నట్లు ఒకసారి చెయ్యు. ఒకసారి నీకేమొచ్చు ఏం రాదు, అసలు నీకు గైడెన్సీ ఉందా లేదా, నీకు ఒక ప్రాపర్ వే ఏమనుకుంటున్నావు, ఒక వైట్ పేపర్ పెన్ను తీసుకో, మొబైల్స్, ట్యాబ్స్ అన్నీ పక్కన పెట్టు. గట్టిగా ఊపిరి పీల్చుకొని జస్ట్ నువ్వు ఏటొచ్చు ఏటి రాదు, నీకు మ్యాథ్స్ వీకా, మోడరేటా, స్ట్రాంగ్గా, నువ్వు ఎందులో స్ట్రాంగ్ ఉన్నావో రాసుకో, ఎందులో వీక్ ఉన్నావో రాసుకో. మూడిట్లో వీక్ ఉన్నావా అయినా పర్వాలేదు, ఏం తప్పులేదు. ఓకేనా? సో నీకు షార్ట్ ట్రిక్స్ వచ్చా రాదా? ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో గెలవాలంటే మనకి షార్ట్ ట్రిక్స్ రావాలి. నీకు షార్ట్ ట్రిక్స్ మీద ఎంత పట్టుంది, అలాగే బేసిక్స్ మీద ఎంత పట్టుంది, అలాగే ఫార్ములాస్ నీకు వచ్చా రావా, ఫార్ములాస్ నీవు గట్టిగా అంటే నిద్రలో లేపడిన ఫార్ములాస్ చెప్పగలుగుతున్నావా లేదా, నీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ వస్తుందా రావట్లేదా, అంటే స్పీడ్గా నువ్వు క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నావా లేదా. ఒక ఎడిషన్ వచ్చినా ఒక 2350 ప్లస్ 3450 అని చెప్పినా నువ్వు స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నావా లేదా. సో ఇది మ్యాటర్ మాట. సో ఇవి నీకు వచ్చా రాదని నువ్వు ప్రశ్నించుకున్న తర్వాత నీ లోపల ఇంకొకడు ఉంటాడు, ఆడు నీకు చెప్తాడు. సో ఒరే ఇదిరా బాబు, ఇది మన పరిస్థితి. సో మనం ఈ స్టేజ్లో ఉన్నాం, ఈ లెవెల్లో ఉన్నాం, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. సో బేసిక్ లెవెల్లో ఉన్నాం మనం. సో మనం బేసిక్ ఫౌండేషన్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు చేయాలి. అసలు నాకు ఏమీ గుర్తు రావట్లేదు, నాకు ఏమీ తెలియదు, నాకు ఏమీ రాదు అంటే, లేదు నాకు ఎవరో ఒకరు చెప్పాలి అంటే, అప్పుడు మీరు నచ్చినట్లు గైడెన్స్ తీసుకోండి. మీకు నచ్చిన కోర్సుని తీసుకోండి. ఏ కోర్స్ని మళ్ళీ నన్ను అడగకండి ఎవరిదైతే బాగుంటుందని, నాకు ఎవరిది తెలీదు. సో నేను అసలు కోర్సులు నేను ఎప్పుడు కూడా ప్రమోట్ చేయను. ఎందుకంటే నేను ఆన్లైన్ కోర్సులు కానీ ఆఫ్లైన్ కోర్సులు కానీ చూశాను కాబట్టి కల్లారా చెప్పాను. ఓకేనా? లాస్ట్లో కూడా చెప్తాను మీకు ఆ నిజాలు ఏంటో. సో అయితే ఇక్కడ రీజనింగ్ వచ్చేసరికి హై స్కోరింగ్ సబ్జెక్ట్ అండి రీజనింగ్. సో రీజనింగ్ వచ్చేసి హై స్కోర్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి 30 మార్కులు కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏ టు జెడ్ నువ్వు ఏ నెంబర్ అడిగినా చెప్పాలి. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇటువంటివి మనకు తెలియాలన్నమాట. తర్వాత బ్లడ్ రిలేషన్స్
ఎనాలజీ, డైరెక్షన్స్. నేను డైరెక్షన్స్ అయితే ఒక వీడియో చేశాను, లైఫ్లో మర్చిపోవు ఇంకా. డైరెక్షన్స్ డిస్టెన్స్ వచ్చింది అంటే నువ్వు లైఫ్లో మర్చిపోవు ఇంకా, ఓకేనా. సో డైరెక్షన్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. తర్వాత బ్లడ్ రిలేషన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే కుమ్మేస్తాడు ఇంకా ఖచ్చితంగా క్వశ్చన్, ఇంకా సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అయితే, ఓకేనా. సిలోజిజమ్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్, వెన్ డయాగ్రామ్స్ అవ్వచ్చు, పజిల్స్. అంటే ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే లైక్ అవి రావచ్చు రాకపోవచ్చు, బట్ నాన్ వెర్బల్ అయితే ఇప్పుడు వరకు రీసెంట్గా రాలేదు. బట్ అలాగని చెప్పి మనం నాన్ వెర్బల్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదా. అలాగే గ్రూప్ డి కిందటి ఎగ్జామ్స్లో చూస్తే మనకి క్యాలెండర్స్ వచ్చాయి, ఓకేనా. క్యాలెండర్ వచ్చింది, క్లాక్ వచ్చింది. సో వీటిని మనం నెగ్లెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇవ్వలేదని చెప్పి గ్రూప్ డీలో ఇవ్వడం కాదు. ఎవడైనా ఎగ్జామ్ రాసి అనాలిసిస్ అయినంత వరకే మనం చూడగలం, అప్పుడు తెలిసిపోతుంది. ఎగ్జామ్ మొదట్లో పడితే మన దరిద్రం, బట్ కొంచెం లేట్గా పడింది అనుకోండి, సో ముందు ఎగ్జామ్లు ఎలా రాస్తారో క్వశ్చనింగ్ లెవెల్ ఎలా వస్తుందో బట్టి దాన్ని బట్టి కూడా మనం పేపర్ అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే నాన్ వెర్బల్లో ఏంటి, మిర్రర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, వాటర్ ఇమేజెస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి మనకి నాన్ వెర్బల్ రావచ్చు రాకపోవచ్చు, మనం అది చెప్పలేం. బట్ ఎందుకైనా మంచిది మనం టచింగ్లో ఉంటే బెటర్. సో ఈ పీవైక్యూస్ సాల్వ్ చేసినప్పుడు అవి కూడా కవర్ అయిపోతాయిలేండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి జనరల్ సైన్స్, ఓకేనా. సో జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే జిఎస్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఫిజిక్స్ అండి. ఫిజిక్స్లో స్టార్టింగ్ ఏదైనా చూడాలి అంటే నేను చెప్పింది ఏంటంటే యూనిట్స్ అండి. నేను దీని మీద ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. దీంట్లో సేమ్ అంటే ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో వీటికి 3 ప్లేలిస్టులు. ముందు బయాలజీ నేను సైడ్కి తీస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ నేనేంటి ఆల్రెడీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చెప్పేశాను. తర్వాత ఏం చెప్పాను, మోషన్ చెప్పాను. సో మోషన్ లెసన్ కూడా అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఫిజిక్స్లో ఏమైనా చెప్పాలి అంటే, సో ఇప్పుడు జనరల్గా యాక్చువల్గా మనకి ఎలక్ట్రిసిటీ కూడా చెప్పేశాను ఫిజిక్స్లో. కావాలంటే ఒకసారి మీరు చూసుకోండి ప్లేలిస్ట్. ఎలక్ట్రిసిటీ కూడా చెప్పేశాను. అలాగే ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం పీరియాడిక్ టేబుల్ కోసం చెప్పాను. అయితే చాలామంది అంటున్నారు పీరియాడిక్ టేబుల్ తీస్తానని చెప్తున్నారు కానీ, బట్ ఎందుకైనా మంచిది పీరియాడిక్ టేబుల్ మనకి ఎలిమెంట్స్ రిలేటెడ్గా అడగొచ్చు. సో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా మనకి, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఓకేనా. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇప్పుడు ఇక్కడ రాసిన లెసన్స్ అన్నీ కూడా నేను చెప్పేశాను. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ నీట్గా చేశానండి. ఈజీగా తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. అయితే ఇప్పుడు ఒక డైలాగ్ వస్తుంది నాకు తెలిసి పాటికి కామెంట్ సెక్షన్లో చాలామంది అంటారు, మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా మెంబర్షిప్ ఓపెన్ చేశారు కదా, సో మీరు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్లు మాట్లాడతారు అనేసి అంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే టెలిగ్రామ్లో ప్రతిసారి క్విజ్ పెడుతున్నానండి. ప్రతిరోజు క్విజ్ పెడుతున్నాను. 30 క్వశ్చన్లు అడుగుతున్నాను. మీరే గమనించండి. ఇప్పుడు నేను రోజు ఆర్ఆర్బీ పీవైక్యూ ఏం చేస్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను క్విజ్ పెడుతున్నాను. ఎన్ని క్వశ్చన్లు పెడుతున్నాను, రోజుకి 30 క్వశ్చన్లు పెడుతున్నాను. రోజుకి 30 క్వశ్చన్లు అయితే 30 రోజులకి ఎంత అవుతుంది, అది 900 క్వశ్చన్లు పెడుతున్నాను నెలకి. సో నెలకి 900 క్వశ్చన్లు అయితే ఇప్పటికీ మనకి ఎన్ని నెలలు ఉంది, సెప్టెంబరు, అక్టోబరు, పోనీ 2 నెలలు ఉన్నాయి అనుకుందాం, 3 నెలలు ఉన్నాయి అనుకుందాం, రౌండ్ ఫిగరు. సో అంటే 3 9s ఎంత 27, అంటే 2700 బిట్లు నేను టెస్ట్ పెడుతున్నాను. ఇది పెట్టేది నేను కాదు, నా వేరే టీం వాళ్ళు. మరి నేను వాళ్ళకి మనీ ఇచ్చుకోవాలా. సో వాళ్ళకనే కాదు నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఇంత టైం తీసుకొని, సో కొన్నిసార్లు నేను జాబ్ కూడా నేను మానేసి ఆ రోజు సెలవు తీసుకుని ఏదో ఒక రీజన్ చెప్పి సో నేను వీడియోస్ చేస్తున్నాను. 2-3 వీడియోస్ రోజుకి 3-4 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బట్ అర్థమయ్యేలా చెప్పాలి. కంగారుగా చెప్పేస్తే అప్పుడు నేను ఎంత చేసింది వేస్ట్ అవుతుంది. ఈ మెంబర్షిప్ నేను ఎంత పెట్టాను నిజంగా చెప్తున్నానండి, యూట్యూబ్లో ఎంతకన్నా తక్కువ వాల్యూ లేదు కాబట్టి 59 పెట్టాను. సో నేను ట్రై చేశాను వీడియోస్, సో 59 రూపీసే వచ్చింది నాకు బేసిక్, అందుకనే అది పెట్టాను. లేదంటే అంతకన్నా తక్కువ ఉంటే ఇంకా తక్కువ పెడతాను. 59 రూపాయలతోటి నేను రిచ్ అయిపోనండి, నేను కోటీశ్వరుని అయిపోను, లక్షాధికారిని అయిపోను. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఎదగడం అనేది చాలా కష్టం. అందులో మన తెలుగు కమ్యూనిటీలో ఎదగడం అంటే ఇంకా కష్టం. సో అది అందరికీ తెలుసు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ప్రతిదీ కూడా ఫ్రీ అనకండి. ఇప్పుడు 59 రూపీస్ నేను ఎందుకు పెట్టానంటే, ఒకవేళ నేను ఫ్రీగా పెడితే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తారు, కొంతమంది చూస్తూనే కింద స్క్రోల్ చేస్తూ ఉంటారు. అది నువ్వు 59 రూపాయలు పెట్టావు అనుకోండి, 59 రూపాయలు పెట్టడం వల్ల కొన్నవాడు ఏమనుకుంటాడంటే, సో ఈ భయ్య దగ్గర నుంచి వీడియో రాగానే వాడు కంప్లీట్గా వీడియో చూస్తాడు. నేను 59 రూపాయలు ఇచ్చాను, వేస్ట్ చేయకూడదు, 59 రూపాయలకి తగ్గట్టు మొత్తం ఈ భయ్య పెట్టిన వీడియోలన్నీ నాకు అయిపోవాలి అని చెప్పి ఒక ఫోకస్ అనేది వస్తుంది అన్నమాట.
ఆ ఫోకస్ని రప్పించడానికి నేను ఇలా మెంబర్షిప్ ఓపెన్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. ₹59 లేకుండా ఇండియాలో నాకు తెలిసి మన తెలుగు కమ్యూనిటీలో మళ్ళీ ₹59 ఖర్చు పెట్టలేనంత స్థితిలో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఐ హోప్, బట్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. సో తప్పుగా అర్థం చేసుకోకండి. అలాగే కెమిస్ట్రీ నుంచి కూడా నేను బేసిక్ అన్నీ కంప్లీట్ చేశాను, మ్యాటర్ కంప్లీట్ చేశాను ఫస్ట్. సో మ్యాటర్ ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి. సో అలాగే ఇక్కడ నేను ఇంకా కంప్లీట్ చేయాల్సిన ఫిజిక్స్ టాపిక్స్ ఉంటాయి. నేను ఒక లిస్ట్ అయితే తయారు చేశాను, ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తున్నాను. సో కాబట్టి ఆ ప్లేలిస్ట్కి ప్రకారంగా మనం వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో మ్యాటర్ కంప్లీట్ చేశాను. మ్యాటర్ తర్వాత మ్యాటర్ అండ్ మాలిక్యూల్స్, తర్వాత ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ కాంపౌండ్స్, ఇది కూడా కంప్లీట్ చేశాను. మూడోది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుందండి యాసిడ్స్ బేసెస్, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో యాసిడ్స్ బేసెస్ కంప్లీట్ అవుతుంది. సో ప్రెజెంట్ నడుస్తుందన్నమాట. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేశాను. సో ఏం చేస్తున్నాను తెలుసా, నేను జనరల్ సైన్స్కి సంబంధించిన 6th నుంచి 10th వరకు జరుగుతున్న ఆల్ ఎన్సీఆర్టీ సిలబస్ని నేను ఫోకస్ చేశాను. ఎన్సీఆర్టీ మీద నేను ఫోకస్ చేశాను అనమాట. సో ఇది మనకు కావాల్సింది. యాక్చువల్గా ఎన్సీఆర్టీ నుంచి 90%, చాలామంది అంటారు భయ్యా అడగట్లేదు భయ్యా అని, 90% ఎన్సీఆర్టీ నుంచి అడుగుతాడండి. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, పాత గ్రూప్ డి క్వశ్చన్లు చూసుకోండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది జనరల్ సైన్స్ ఏంటంటే ముందు ఫిజిక్స్ కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ. ఎందుకంటే ఫిజిక్స్ నుంచి మనకి ఫార్ములాస్ ఉంటాయి, యూనిట్స్ ఉంటాయి, తర్వాత ఇంకేంటి మనకి ఇంకా ఈక్వేషన్స్ ఉంటాయి. కెమిస్ట్రీ నుంచి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అడుగుతాడు ఖచ్చితంగా. సో ఇంకా బయాలజీ అంటారా, హ్యూమన్ బాడీ ఆర్గాన్స్ కోసం అడుగుతాడు, ఆర్గాన్స్కి వచ్చే డిసీజెస్ కోసం అడుగుతాడు, విటమిన్స్ కోసం అడుగుతాడు, తర్వాత ఫోటోసింథసిస్ కోసం అడుగుతాడు, సెల్ స్ట్రక్చర్ కోసం అడుగుతాడు, జెనెటిక్స్ కోసం అడుగుతాడు. ఓకేనా? సో బయాలజీ నుంచి ఆ టైపు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు జనరల్ సైన్స్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే 9th క్లాసు 10th క్లాసు ఎన్సీఆర్టీ బుక్స్. అయితే మీరు ఇప్పుడు అందరూ అడగొచ్చు జిఎస్కి ఏం బుక్ చదవాలి భయ్యా అని. జస్ట్ మీరు 6th నుంచి 10th వరకు ఉండే ఎన్సీఆర్టీ పుస్తకాలు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో ఎన్సీఆర్టీ లేదంటే మన స్టేట్ వాళ్ళు ఎస్సీఆర్టీ చూడండి. ఎస్సీఆర్టీ అనేది మన స్టేట్ వాళ్ళ పుస్తకాలండి, సేమ్ ఒకటే. ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ రెండు ఒకటే. సో ఎక్కువగా యాక్చువల్గా చెప్పాలి అంటే జిఎస్ అనేది నాకు తెలిసినంతవరకు గ్రూప్ డిలో 9th and 10th మీద కుమ్మేస్తాడు బిట్లు. చూసుకుందాం. కావాలంటే మీరు నేను తప్పు అని చెప్పి ఆ రోజు నాకు చెప్పండి, నేను నిజంగా చెప్తున్నాను. అప్పుడు నేను మీకు చెప్తున్నాను మీరే కరెక్ట్, ఇంకా నేను ఛానల్లో ఇటువంటి స్ట్రాటజీ వీడియోలు పెట్టడం మానేస్తాను. ఎందుకంటే 9th and 10th అనేవి చాలా అసలు గోల్డ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? సో ఎక్కువగా జిఎస్ నుంచి మోర్ వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్ మనం ఎక్కడైనా తీసుకోవాలి అంటే 9th and 10th ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే మనం తీసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి నేను ఎవరిని రికమెండ్ చేయను. సో మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. నా క్లాసెస్ అనే కాదు, మీకు ఏ క్లాసెస్ అర్థమైతే ఆ క్లాసెస్ చూడండి. సో నా క్లాసెస్ చూడమని అయితే నేను చెప్పను. సో మీకు నచ్చితేనే చూడండి. నా క్లాసెస్లో కొన్ని ఫ్రీ ఉంటాయి. సో నేను అలాగే ఫ్రీ వీడియోస్ పీవైక్యూస్ కూడా ఫ్రీగా చేస్తాను. నేను అలాగే మెంబర్షిప్ పెట్టాను కదా మొత్తం మెంబర్షిప్పే చేస్తానా అని కాదు. ఓకేనా? సో ఫుల్గా చూసిన తర్వాత మాట్లాడండి. సో కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే 9th and 10th మీద ఫోకస్ చేయండి. సో 6th to 10th ఎన్సీఆర్టీ బుక్స్ చూడండి. అలాగే నేను కూడా కొన్ని బిట్స్ కొన్ని మ్యాటర్ మీకు పెడుతూ ఉంటాను, కొన్ని మీకు టాపిక్స్ చెప్తూ ఉంటాను. ఓకేనా? సో కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు ఎప్పుడైనా సరే ఒక అనాలిసిస్ తోటి చేసుకోండి. మీకు ఏమొచ్చు ఏం రాదో రాసుకోండి. సో నేను అందరికీ మైండ్లో పెట్టుకొని చెప్తున్నాను కానీ సో నువ్వేంటో నీకు తెలుసు. సో ఎవడో నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత 20 మార్క్స్ జీకే అంటారా? సో జీకే నుంచి మనకి 20 మార్క్స్ కాబట్టి సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే హిస్టరీ. సో హిస్టరీ అనేది మోడర్న్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, దాని దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత పాలిటీ, ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ కోసం అడుగుతాడు. సో తర్వాత కరెంట్ అఫైర్స్. చూడండి ఈ 3 చదివితే మ్యాక్సిమం మనం కవర్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటే నన్ను అడిగితే జాగ్రఫీ, అంటే లైక్ ఇండియన్ రివర్స్ అని చెప్పేసి, మనకి మౌంటైన్స్ అని చెప్పేసి, ముఖ్యంగా చెప్పాలంటే నేషనల్ పార్క్స్, ఈ డ్యాన్సెస్ ఉంటాయి చూసారా, డ్యాన్సెస్ ఇలాంటివి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకా కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అంటే నన్ను అడిగితే స్పోర్ట్స్ ఇంపార్టెంట్ చాలానా, తర్వాత అవార్డ్స్ ఇంపార్టెంట్, అపాయింట్మెంట్స్. ఓకేనా? స్కీమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం అయితే రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చే రాదో అడగండి ఒకసారి. బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో. గవర్నమెంట్ స్కీమ్స్, అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, సైన్స్ సమిట్స్, అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో జీకే బుక్ అయితే నేను చెప్పేది ఏంటంటే లూస్ అండ్ జీకే బాగుంటుందండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అండ్ తెలుగు మీడియం వాళ్ళకి హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, అది బాగానే ఉంది చూశాను.
సో అది కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అక్కడ మీరు అది ప్రొడక్ట్ లింక్లో ఇస్తాను చూడండి, అక్కడ క్లిక్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి టైం టేబుల్ కూడా చూద్దాం. ఓకేనా. సో టైం టేబుల్ కూడా చూద్దాము. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మార్నింగ్ ఒక 6 o'clock లెగుస్తావా, పోనీ 6:30కి లెగుస్తావా, 6 o'clock లేచావు అనుకుందాం. 6 నుంచి 7:30 వరకు, మ్యాక్సిమం 7:30 వరకు ఇక్కడ జాబ్ లేకుండా ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నన్ను అడిగితే కరెంట్ అఫైర్స్ చదవండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ మనం బిట్స్ అనేవి మనం టోటల్గా మనం కవర్ చేసుకోవాలని చెప్పేసి. సో కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి, లేదా జిఎస్కి ఇవ్వండి. ఓకేనా. జనరల్ సైన్స్కి ఇవ్వండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో థియరీ పార్ట్ చదివితే మనకి బుర్రకి బాగా ఎక్కుతుంది. సో ఆ బుర్రకి ఎక్కడం వల్ల మనకి ఏంటంటే కొంచెం మనకి ఎక్కువసేపు మనం గుర్తుపెట్టుకోగలం అన్నమాట. సో అది మాట. జిఎస్ని చదవండి 7:30, మనకి 7:30 వరకు. అలాగే 8 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే 8 నుంచి మనకి అంటే ఒక అరగంటలో తినేయాలి. సో ఎక్కువగా మొబైల్ చూసి గంట సేపు చేయొద్దు, అరగంటలో అన్ని పనులు అయిపోయేలా చూసుకోండి. సో ఇప్పుడు 8 నుంచి 10 వరకు మనకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ చేసుకోండి. ఓకేనా. మ్యాథ్స్ ఏమీ లేదు, జస్ట్ కాన్సెప్ట్, మీరు ఏం కాదండి. నేను ఆల్రెడీ 20 క్వశ్చన్స్ చెప్తున్నాను. నేను ఎలా చెప్తున్నాను తెలుసా మెంబర్షిప్లో, కాన్సెప్ట్ చెప్తున్నాను, కాన్సెప్ట్ మీద ఒక 10, 15, 20 క్వశ్చన్లు నేను సాల్వ్ చేస్తున్నాను. సో ఆ క్వశ్చన్లు ఒక 20 క్వశ్చన్స్ చాలు, ఒక కాన్సెప్ట్ 20 క్వశ్చన్లు అంతే. మిగతావన్నీ నువ్వు మాక్ టెస్ట్లో చూసుకుందాం మనం, ముందు కాన్సెప్ట్ ఐడియా రావాలి కదా. సో అది మాట. సో తర్వాత 10:30 నుంచి 12:30 వరకు ఓకే, ఒక అరగంట బ్రేక్ తీసుకొని నువ్వేం చేస్తావు అంటే రీజనింగ్ తీస్తావు. నేను చెప్పాను కదా రీజనింగ్ అనేది మనం మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో అది ఇక్కడ మనం బ్రేక్. సో డైరెక్ట్గా గంట బ్రేక్ తర్వాత మనం 1:30కి కలుద్దాం. సో 1:30కి ఏంటంటే 1:30 to 3 ఒక న్యాప్ వేస్తావు, వేయు, ఏం చేస్తావు చెయ్యు, పర్వాలేదు, ఫ్రీ టైం అనేది. సో బేసిక్ ఇక్కడ జిఎస్ టాపిక్స్ మార్నింగ్ చదివావు కదా, ఒకసారి రివైజ్ చేసుకుంటావు. తర్వాత ఏం చేస్తావు అంటే పీవైక్యూస్ సాల్వ్ చేస్తావు వాటి మీద. ఓకేనా. సో ఒకవేళ తీయకపోతే జనరల్ సైన్స్ ఒక చాప్టర్, 1 chapter ఫ్రమ్ ఎన్సీఆర్టీ, 1 chapter. నేను అదే చెప్తున్నాను కదా, ఒక చాప్టర్ సరిపోతుంది రోజుకి ఒక చాప్టర్ అయిపోయినా నువ్వు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వేం ప్రిపేర్ చేయాలి, నోట్స్. నిజంగా చెప్తున్నానండి, జనరల్ సైన్స్ బుక్స్ నేను చెప్పే బదులు ఈ లూసెంట్లు ఇవన్నీ కాకుండా జస్ట్ నీ దగ్గర నెట్ ఉంది, కరెక్ట్గా నువ్వు యూట్యూబ్లో ఎటువంటి స్క్రాప్ వీడియో వచ్చినా దాని మీద క్లిక్ చేయకుండా నేను ఫోకస్డ్గా ఉండగలను అని నువ్వు అనుకుంటే, యాక్చువల్గా చెప్పాలి అంటే నీ అంత బెస్ట్ నోట్స్ ఇంకెవడు క్రియేట్ చేయలేడు. ఎందుకంటే ఏది వచ్చో ఏది రాదో నీకే తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. సో అది తర్వాత సో సాయంత్రం వచ్చేసరికి 4 o'clock ఈ టైంకి 5:30కి ఏంటంటే స్టాటిక్ జీకే కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో బేసిక్ ఇవి రివిజన్ చేసుకోవచ్చు. పీవైక్యూ ప్రిపేర్ అయితేనా సరిపోతుంది వీటికి. సో పెద్దగా అవసరం లేదు. మళ్ళీ ఏం చేస్తావు, మళ్ళీ మ్యాథ్స్ తీయాలి. మ్యాథ్స్ 2 రౌండ్లు వేయండి రోజు. మ్యాథ్స్ ఒకటి, రీజనింగ్కి ఒక 2-3 hours 2 hours సరిపోతుంది. సో మ్యాథ్స్కి 2 రోజులు వేయండి. మళ్ళీ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే నైట్ ఇది ఒక 7-8 లోపు కంప్లీట్ చేసుకొని పడుకునేటప్పుడు ఒకసారి మళ్ళీ ఈరోజు ఏం చదువుకున్నారో ఒకసారి రివిజన్ చేయండి, అంతే సరిపోతుంది. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే కొన్ని కాన్సెప్ట్స్ అయిపోయినప్పుడు సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ యాప్లో, సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ మార్క్స్ని అటెంప్ట్ చేయండి. సో సబ్జెక్ట్ మార్క్స్ అటెంప్ట్ చేయడం వల్ల మనకేమొస్తుందంటే మనకి సబ్జెక్ట్ ఎంత అర్థమైందో తెలుస్తుంది. ఓకేనా. మనకి సబ్జెక్ట్ ఎంత అర్థమైందో తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫుల్ మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయనమాట. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. మనకి ఇప్పుడు యాక్చువల్గా టెక్స్ట్ బుక్ యాప్ అనేది మనకి తక్కువ రేట్లోనే ఉంటుంది. గ్రూప్ డి టెస్ట్ సిరీస్ ఉంటాయి, మొత్తం ఒక 1500, 1000 టెస్టులు ఎన్నో ఉంటాయండి. ఆలివ్ బోర్డ్ ఉంది, గ్రేడప్ ఉంది, అడ్డా 247 ఉంది. ఆ వీడియోలు కాదు, ఆ టెస్ట్ సిరీస్ అంటున్నాను. కొనుక్కోవాలనుకుంటే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట బయట. మనకి 50+ మాక్ టెస్టులు రాసామనుకో, గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యేలోపు నువ్వు 50+ మాక్ టెస్టులు రాసి, యాక్చువల్గా కొన్నిసార్లు టెక్స్ట్ బుక్ యాప్ అంటాను కానీ మరి ఇంకా మనకి బెస్ట్ రీసోర్స్ తక్కువ రేట్లో మనకి టెక్స్ట్ బుక్ ఉంది. ఈ టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే అసలు నా లైఫ్లో ఇంకెప్పుడు కూడా ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ఉండవు అలాంటి క్వశ్చన్లు. మరి అలాంటి క్వశ్చన్లు సృష్టించి పెడతాడు, ఎందుకు పెడతాడో కూడా తెలియదు. అది అసలు చదవాలన్న మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి ఆ క్వశ్చన్లు చూస్తే. ఈ క్వశ్చన్స్ని ఎంతమంది మీరు ఫేస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని క్వశ్చన్లు చూస్తే జోడించి కొడేయాలనిపించేస్తుంది ఈ టెక్స్ట్ బుక్ యాప్ వాడిని. సో ఎందుకంటే అసలు అవి ఆర్ఆర్బీ లైఫ్ టైంలోనే అడగలేదు మాట క్వశ్చన్స్, అలాంటి క్వశ్చన్లు అడుగుతారు. దాని బదులు అందుకే టెక్స్ట్ బుక్ యాప్లో మనం ఏం చేయాలంటే పీవైక్యూస్, సబ్జెక్ట్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని చేసుకోవడం బెటర్, ఎందుకంటే అది సచ్చినట్లు ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాడు అందులో. ఓకేనా. సో అది
అయితే టైం మేనేజ్మెంటు మీరు ఒక క్వశ్చన్కి ఎలా లేదనుకున్నా 60 సెకండ్స్ అంతే. 60 సెకండ్స్ ఇంకా లెస్ దెన్నే ట్రై చేయండి. మ్యాక్స్కి అయితే ఒక 70 సెకండ్స్ ఆ టైం అలా తీసుకోండి, 80 సెకండ్స్ లాగా. అంతే తప్ప ఇంకేమీ మీరు ఆలోచించొద్దు ఎక్కువగాను. సో నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, ఫార్ములాస్, కరెంట్ అఫైర్స్ అండ్ డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జనరల్ సైన్స్కి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డీకి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ వైజ్ అడుగుతాడు అనమాట. ఓకేనా? సో ఫోకస్ ఆన్ ద స్మార్ట్ వే. సో స్మార్ట్ వేగా ఆలోచించండి. గ్రూప్ డీలో 2018-22 మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో అవి. తర్వాత ఇంకా మీరు ఇంకా ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. తర్వాత పీఈటీ కోసం తర్వాత మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు ఎక్యురసీ మెయింటైన్ చేయండి. సో ఎక్కువగా తప్పులు చేయొద్దు ఎగ్జామ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఇంకా ఆపేస్తాను. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, ముఖ్యంగా అబ్బాయిలు ఇప్పుడు వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుందండి. ఎవడు వాడి జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోడు. కానీ అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వేరే ఇప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి నువ్వు ఒక అలవాటుకి, ఒక కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయి సడన్గా నువ్వు పుస్తకాలు తీసి చదవాలంటే ఎలా చదువుతావు? సో నేను అర్థం చేసుకోగలను. సో కాబట్టి మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అండి, మొబైలే మోస్ట్ డిస్ట్రాక్టివ్ అని నేను చాలాసార్లు చెప్పాను. మీ ఫోన్ని కంట్రోల్ చేస్తే నువ్వు ప్రతిదీ కంట్రోల్ చేయగలవు. ఓకేనా? సో వన్స్ యూ కంట్రోల్ యువర్ మొబైల్ యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రతిదీ కంట్రోల్ చేయగలవు. సో మొబైల్ని కంట్రోల్లో ఉంచండి. తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ని పక్కకెట్టు దొబ్బండి. సో డిలీట్ చేసండి, వీలైతే అన్ఇన్స్టాల్ చేసేయండి. అంటే ఇలా ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నాను ఏమనుకోవద్దు. నేను ఏదో పెద్ద పెద్ద టీచర్లు ప్రొఫెసర్ను కాదు. సో నేను టీచర్గా చేస్తున్నా సరే ఈ బయట మనం ఫ్రెండ్లీగా మాట్లాడితేనే మన బుర్రకెక్కుతుంది. ఏదో నేను టీచర్లాగా లెక్చరర్లు ఇస్తే ఎవడు వినడు. ఇప్పుడు నేను చెప్పినా సరే ఫస్ట్ బాగానే వింటారు, కానీ తర్వాత మళ్ళీ అంత మామూలే. సో మర్చిపోతారు. సో ఎక్కువగా స్ట్రాటజీ వీడియోలు చూడొద్దు. ఒకవేళ ఈ వీడియో చూసినా చూడకపోయినా ఇక్కడ వరకు చూస్తారో లేదో నాకు తెలియదు. చూస్తే ఒకవేళ కంప్లీటెడ్ ద వీడియో అని పెట్టండి. ఐ ఫీల్ సో హ్యాపీ. సో మొబైల్ని కంట్రోల్ చేయండి. సో అలాగే యూట్యూబ్లో స్క్రాప్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. ఈ స్క్రాప్ నుంచి దూరంగా వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్ ఎందుకు డిలీట్ చేయమంటున్నానంటే ఇది పోర్నోగ్రఫీ కన్నా దారుణంగా తయారవుతుంది. సో ముఖ్యంగా అబ్బాయిలు, అసలే మా అబ్బాయిలకి కింద నుంచి టెస్టోస్టెరాన్ తంతూ ఉంటుంది. ఆ ఎమోషన్స్, ఆర్గానిజమ్స్, ఫీలింగ్స్, ఆక్సిటోసిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తెలుసు కదా ఆక్సిటోసిన్, బయాలజీలో చెప్తానులే నేను. సో ఆక్సిటోసిన్, సో అది డోపమైన్, ఇవన్నీ మనకి మిక్స్ అయిపోయిన ఎమోషన్స్ కలుగుతూ ఉంటాయి. ఒకసారి ఎందుకు పాస్ట్ కోసం ఆలోచిస్తాడో తెలియదు, ఒకసారి ఎందుకు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తాడో తెలియదు, అసలు నేను ఎందుకు బతుకున్నాను కూడా అని ఆలోచిస్తాడు. సో పిచ్చి ఆలోచనలు, వెర్ర ఆలోచనలు, తిక్క ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. సో కాబట్టి అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమీ లేదు, బొంగ వస్తే వచ్చింది లేదంటే లేదు, నా 100% నేను ఇచ్చేస్తాను అంతే, ఇంకా ఉంటే ఉంటుంది వస్తే వచ్చినాయి చిల్, ఇంక అంతే. నువ్వు ఎలా అనుకోవాలంటే ప్రతిదాన్ని కూడా సీరియస్గా తీసుకోకూడదు, ఇదే లైఫ్ అనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే ఈ ఎగ్జామ్ నా లైఫ్ అని అనుకుంటావో నీకు ఎగ్జామ్ మీద ఉండే ఫోకస్తో పాటు టెన్షన్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైతే నీకు టెన్షన్ వచ్చిందో పెట్టే ఫోకస్ మిస్ అయిపోతుంది అన్నమాట. సో నీకు ఒకటి చెప్పనా, భయంలోనే మనం ఎక్కువ తప్పులు చేస్తాం. ఆ భయం అనేది ఉండకూడదు అన్నమాట. సో ఒకటే, సో లైఫ్ అనేది గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు, గవర్నమెంట్ జీవితం ఉంటేనే మనకి లైఫ్ కాదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో నాకు అవకాశం వచ్చింది, నేను 100% ఇచ్చానా లేదా అంతే, నేను 100% చదివానా లేదా, నీ మనసు నీకు చెప్తుంది, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. నీ లోపల ఉన్నాడు అంటాడు, ఒరే మాయ నువ్వు చాలా బాగా ట్రై చేసావురా, వెరీ గుడ్ రా, వస్తే వచ్చింది లేదంటే లేదు అన్న సాటిస్ఫాక్షన్ నీకు వస్తా చూసావా. అలా ఉంటే నీకు ఎగ్జామ్ వచ్చినా రాకపోయినా నువ్వు ఒక సాటిస్ఫాక్షన్తో ఉంటావు. నేను ట్రై చేశాను, నాకు రాలేదు. సో సొసైటీ చాలా చెప్తుంది, మనం ఎన్ని కష్టాలు పడ్డాం వాళ్ళకి తెలీదు. మీరు ఎంత బాగా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, నీకు జాబ్ వచ్చిందా లేదా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా. ఫక్ ద సొసైటీ. నేను అసలు సొసైటీని డోంట్ కేర్ చేయను. యాక్చువల్గా నేను టీచింగ్ చెప్తున్నప్పుడు అయితే నువ్వు బీటెక్ ఎంటెక్ వరకు వెళ్ళావు, నీకు ఎందుకురా ఈ స్కూల్ టీచర్లు గట్టనా, గవర్నమెంట్ జాబ్లు కొట్టలేదు, ఇవన్నీ ఎందుకు యాక్చువల్గానా. సో ఎవరండి వీళ్ళెవరు అసలు, వీళ్ళ మాటలు పట్టించుకుంటే మనం బతకలేము. సో కాబట్టి ఫక్ ద సొసైటీ, డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. సో ఒకటే, సో ఇన్స్టాగ్రామ్ని పక్క పడేయండి. అండ్ అలాగే అబ్బాయిలు గర్ల్స్కి దూరంగా ఉండండి, అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడొద్దు, సో ఎక్కువగా టైం వేస్ట్ చేయొద్దు. సో నేను అదే చెప్తున్నాను ఎక్కువగా చాలామందికి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అంటే నేను అమ్మాయిలు తప్పుగా అనట్లేదు, నేను చెప్తున్నాను ప్రజెంట్ అబ్బాయిల సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాడు ఏదైనా ప్రొవైడ్ చేస్తూనే అబ్బాయికి చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆడి జీవితం అనేది సంకనాగిపోతుంది అసలు చాలా విషయాల్లో చెప్పాలంటే. కాబట్టి నేను చాలా చూస్తున్నాను కూడా బయటన.
సో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న నా లవ్ బ్రేకప్ అయిపోయింది అన్న, నేనేటన్నా నాకు అసలు మైండ్ పనిచేయట్లేదన్నా, రాత్రిపూటలు నిద్ర పట్టట్లేదన్నా అని. చెప్తున్నాను క్లారిటీగా, పని పాట లేనోడికే ఈ లవ్ బ్రేకప్లు అయిపోయి మూవ్ అని అవ్వలేక పాస్ట్లో బతుకుతాడు. నువ్వు పనిలో పడిపోతే, నువ్వు ఎప్పుడైతే వర్క్లో పడతావో, నీ వర్క్లో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీ మైండ్ మూవ్ అని అయిపోద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను, నీకు వర్క్ ఉండాలి. అంటే 24 గంటల్లోని నువ్వు పని చేస్తున్నప్పుడు నీ దగ్గర ఒక లిస్ట్ ఉండాలి. వర్క్ అంటే నీకు లిస్ట్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ కంప్లీట్ చేసినప్పుడు నువ్వు ఏమంటే నీ మైండ్ రిలాక్స్ అయిపోద్ది వెంటనే. అలా రిలాక్స్ అవ్వకుండా నీకు ఖాళీ దొరికినప్పుడు నీకు ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తావు అనుకో, ఇలాగా ఈ రోజు ఇలా చేయాలి, ఖాళీ దొరికినప్పుడు కొన్ని వర్కులు చేయాలని నువ్వు పెట్టుకున్నావు అనుకోండి, పని పటం లేనోడికే మనకి ఉంటుంది బాధ ఎక్కువగా. అండ్ ఇంకోటి ఈగో ఎక్కువగా ఉన్నోడికి ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసే ఈ లవ్వులు ఇవన్నీ ఎందుకు, మీకు 25 ఇయర్స్ అలాగే 26 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. 20+ ఎవడైతే ఉంటాడో వాడి వినండి. సో ఇవన్నీ హార్మోన్ల ప్రభావం, అట్రాక్షన్ ప్రభావం, ఎక్కువ రోజులు పనిచేయవు. కాబట్టి అలాగే 30+ ఉన్నవాళ్ళు కూడా, నాకు ఇంకా ఏజ్ పెరిగిపోయింది, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, సో ఈ జాబే నాకు లోకం, ఇవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్. సో మీకు మీరుగా చేసుకోండి అండ్ మీకు మీరుగా బతకడం నేర్చుకోండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు ఇష్టపడితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు, మన లైఫ్ కెరీర్ మీద ఫోకస్ చేయండి. సో లైఫ్ బాగుంటే, మన లైఫ్ బాగుంటే ఆటోమేటిక్గా వచ్చే వాళ్ళ లైఫ్ని కూడా మనం బాగుండేలా చూసుకోగలం కదా. సో అలాంటప్పుడు మన లైఫ్ మీద ఫోకస్ చేయకుండా వేరే వాళ్ళ కోసం ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి, టైం వేస్ట్ కదా. సో అందుకని చెప్పే నా మాట వినండి. సో ఇక్కడ చిన్నవాళ్ళు వినొచ్చు, పెద్దవాళ్ళు వినొచ్చు, ఎవరికైనా ఒకటే చెప్తున్నాను. సో లైఫ్ ఈజ్ చాలా అన్ప్రెడిక్టబుల్, ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కానీ హోప్ అంటూ ఉండాలి మనకి జీవితంలో. సో ఆ హోప్ని పెట్టుకొని సో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. సో రీజనింగ్కి, మ్యాథమెటిక్స్కి, జనరల్ సైన్స్కి ఎక్కువగా ఫోకస్ ఇవ్వండి. అలాగే కరెంట్ అఫైర్స్ని లాస్ట్ 6 months చదువుకోండి, ఓకేనా. ఈ టెక్స్ట్ బుక్ యాప్లో సిరీస్ని రాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ నేను కూడా డిలీట్ చేసేస్తాను, ఓకేనా. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమవుతుంది అంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బట్ నేను కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రిప్లైలు ఇచ్చుకోవడానికి నాకు టైం వేస్ట్ అయ్యి వీడియోలు చేయలేకపోతున్నాను. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా నేను డిలీట్ చేస్తాను. కరెంట్ అఫైర్స్కి మీకు ఏమైనా బుక్ కావాలి అంటే, కరెంట్ అఫైర్స్కి నేను ప్రిఫర్ చేసే బుక్ ఏంటంటే పరచం అండి, ఓకేనా. పరచం, ఆ పేరు డిఫరెంట్గా ఉంటుంది, నాకు తెలియదు ఐడియా. పరచం పబ్లికేషన్స్ అని ఉంటుందన్నమాట. ఈ కరెంట్ అఫైర్స్ చదవండి, పీక్స్లో ఉంటుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది బుక్. ఎవరో నాకు పెడితే నేను జనరల్గా చూశాను. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ఉంటుంది అన్నమాట. జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో పరచం పబ్లికేషన్స్ చాలా బాగుంటుంది, ఓకేనా. ఒక ఫార్ములా షీట్ని రెడీ చేసుకోండి, ఓకేనా. ముఖ్యంగా అబ్బాయిలు రాత్రి నిద్ర పట్టకపోతే మాత్రం పోర్నోగ్రఫీ చూడొద్దు. ఇది ఒకప్పుడు, అప్పుడనే కాదు ఇప్పటికీ చాలామంది ఎడిక్ట్ అయిపోతున్నారు 18+ కంటెంట్కి. పోర్నోగ్రఫీ అంటే ఏదో కాదు, ఈ నెట్ఫ్లిక్స్లు చాలు, నెట్ఫ్లిక్స్లు, ఈ యాప్లు, ఇవన్నీ కూడా. సో కంట్రోల్ యువర్ బ్రదర్, ఓకేనా. సో అది కంట్రోల్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, అర్థమవుతుందా. సో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, దానివల్ల చాలామంది చెడిపోతున్నారు కూడా, ఓకేనా. స్లీప్ వెల్, ఈట్ గుడ్ ఫుడ్, హెల్దీ ఫుడ్, స్టే కామ్గా ఉండండి, ఓకేనా. రిలాక్స్డ్గా ఉండండి. సో లైఫ్ని జస్ట్ టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి అంతే. లైఫ్ టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఏం కాదులే అని అనుకున్నప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పటికి చాలా వాగేసినట్లుగా ఉన్నాను, సో ఏమనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అలాగే PYQs కూడా నేను చేస్తూ ఉంటాను, సో వాటిని ఫాలో అయిపోండి. సో ఇప్పటికి చాలా సిరీస్ చేశాను, నా ప్లేలిస్ట్లో కూడా నా ఛానల్లో చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.